సార్ ప్రాబ్లం ఏంది సార్? ఏంటి సమస్య? ఆ భవాని బయటకొచ్చని గోలగోల చేస్తుంది సార్. తీసుకొచ్చి లోపల పడేయక చూస్తున్నావేంటి? సార్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు సార్. అయితే బెదిరిపోతావా ఏంటి? ఏంటి సార్ ఇది? ఆ పాప చెప్పేది నిజమేనా? మీరు పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు? చూస్తున్నారుగా, ఆన్సర్ చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఏసీపీ. ముందా కెమెరా ఆపండి. నువ్వు ఆ రికార్డింగ్ స్టాప్ చేయండి. చూస్తున్నారుగా, మీడియా వాళ్ళని బెదిరించాలని చూస్తున్న ఏసీపీ గారు నిజాన్ని కప్పిపుచ్చాలని చేస్తున్న ప్రయత్నం. చూడు, భవానీయే కరెక్ట్ అంటున్నారు. కళ్ళెదురుగా అన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎందుకు అతన్ని వదిలిపెట్టడం లేదని పోలీసుల్ని నిలదీస్తున్నారు. అయ్యో అర్జున్, ఓడిపోయే కొద్దీ అతను మృగంలా తయారవుతాడు. ఇప్పుడు మీడియా కంట్రోల్లో ఉన్నాడు. అతను తప్పించుకోలేడు. అతను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీడియా అతన్ని తప్పుపడుతుంది. భవానీని అతను ఏమీ చేయలేడు. మీడియా, న్యూస్ అన్నీ మనకే ఫేవరబుల్గా ఉన్నాయి. అర్జున్, అది కాదు. మనం అక్కడికి వెళ్దాం. మనం అక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది. లేదు, భవానీని వెనక్కి తీసుకొని వచ్చేద్దాం ప్లీజ్. శివగామి, అనవసరంగా భయపడకు. లేదు అర్జున్, వెళ్దాం పదా. కొంచెం సేపు వెయిట్ చేయి. నో అర్జున్, నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను. సరే, నువ్వు ఉండు. ఈలోపు నేను ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడతాను. వెళ్తూ మాట్లాడుకోవచ్చు కదా. 2 minutes శివగామి, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఆపమని చెప్తున్నానుగా. తప్పు చేసేవాళ్లే తప్పించుకోవాలని చూస్తారు. ఆయన సమాధానం చెప్పలేరు మేడం. ఎందుకంటే పెట్టిన కేసు తప్పు, తీసుకొచ్చిన మనిషి తప్పు, చేసే ఎలిగేషన్స్ తప్పు. ఆయన ఇంకేం సమాధానం చెప్తారు? మీడియా వాళ్ళు ముందున్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మరి ఆన్సర్ చెప్పండి సార్. చూడండి, అక్కడ డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేం వెళ్ళి రైడ్ చేశాం. అతను అవి నేనే పెట్టానని ఒప్పుకున్నాడు. మేము విచారణ జరిపిస్తున్నాం. ఇందులో తప్పే ఉంది. కానీ అతను చేయలేదు. చేసింది నేనే అని వేరే వ్యక్తి ఒప్పుకున్నట్లు సాక్ష్యం ఉంది కదా. ఆ వీడియో మా దగ్గర ఉంది. దానికేం ఆన్సర్ చెప్తారు మీరు? దానికి ఆయన ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి. సార్ చెప్పండి సార్. ఏంటయ్యా మీడియాలో రచ్చ? మీ మీద ఈ మధ్య కాంట్రవర్సీలు ఎక్కువ అవుతున్నాయి. సస్పెన్షన్ తీసుకోవాలనుందా, లేకపోతే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుందా? అర్జెంటుగా రిలీజ్ చేయి. సరే సార్. ఏంటి సార్, ఆన్సర్ చెప్పండి. చెప్పండి సార్. దివాకర్ సార్, అతన్ని వదిలిపెట్టండి. అలాగే సార్. థ్యాంక్ యూ ఆఫీసర్. బిడ్డా, ఊరుకో బిడ్డ. అయ్యా, ఇంటికి వెళ్దాం పదయ్యా. వద్దు బిడ్డ, గిట్ నుంచి గిట్టే మన ఇంటికి పోతా. మీ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పు. బస్ స్టాప్ కాడికి పంపించు. ఇంటికి రావచ్చు కదయ్యా. వద్దు బిడ్డ, నా వల్ల అమ్మగారికి చెడ్డ పేరు వస్తుంది. ఇందులో మీ తప్పేం లేదు కదా. మీ వల్ల ఎందుకు వస్తుంది చెడ్డ పేరు? మీరలా అనుకోకండి. ఇప్పటికే మీరు నిజంగా చాలా రిస్క్ చేశారు. నేను పోయేస్తానమ్మా, పోయేస్తా బిడ్డ. వస్తా బిడ్డ. అమ్మను జల్దీ రమ్మను. వస్తానమ్మా. అయ్యా, పద ఇంటికి వెళ్తాం. భవాని, అమ్మా, ఏమైందమ్మా? సాంబా గారు ఎక్కడా? నాకు తెలుసు
అతన్ని వదిలిపెట్టరు అని. లేదమ్మా, వదిలిపెట్టేశారు. మరి సాంబా గారెక్కడా? అయ్యా ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాను, అమ్మని పంపించు అని చెప్పాడు. అవునా? కానీ నువ్వక్కడికెళ్ళి చేసిన పనేంటి భవానీ? ఎందుకు అలా చేశావు? భవానీ అలా చెయ్యబట్టే అతను వదిలిపెట్టాడు. లేదంటే వదిలేవాడే కాదు. భవానీ చాలా సాహసం చేసింది. రియల్లీ భవానీ ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్. కానీ ఇది మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఆ ఆఫీసర్ ఎంతకి తెగిస్తాడో ఏంటో. శివగామి, ప్రతిదానికి భయపడకు. భవాని ఇంతే సాహసంగా ఉండాలి, ఇంతే స్ట్రాంగ్గా పెరగాలి. ఒకవేళ నేను ఇబ్బంది పెట్టుంటే సారీ. నాకు ఆ ఆఫీసర్ అలా అంటుంటే ఏం చేయాలో తెలియలేదు, అందుకే అలా చేశానమ్మా. ఆ ఆఫీసరు అయ్యను కొడతాడేమో అని నాకు భయం వేసిందమ్మా. సారీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా, కానీ నాకు భయం వేస్తుంది కదమ్మా. భవానీ మిమ్మల్ని భయపెట్టే అమ్మాయి కాదు, మీరు గర్వపడేలా చేసే అమ్మాయి. యూర్ లక్కీ భవానీ లాంటి కూతుర్ని కన్నందుకు. అది మాత్రం కరెక్ట్. వీఆర్ లక్కీ. నేను కూడా లక్కీ మీలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. ఇక నేను వెళ్ళొస్తాను శివగామి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్. సమయానికి వచ్చి మీరు హెల్ప్ చేశారు. మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా పని నేను చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, టేక్ కేర్ భవానీ. అమ్మా, అయ్యని వదిలిపెట్టారని అమ్మకు చెప్దాం. పద చెప్దాం.